ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీఎన్ న్యూస్ స్వాగతం. కొత్తపట్నం నుండి బీచ్ వరకు 2.75 లక్షలతో నిర్మించి తలపెట్టిన డబుల్ రోడ్డును ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లోపు పని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నమస్తే సార్, సార్ కొద్దిగా అనుకున్నాను సార్, కొద్దిగా అనుకున్నాను. జరగండి బాయ్, జరగండి శివానాభ్యాం యా దేవీ సుమంగళాం సార్ ఓకే సార్ 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 అన్నా 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 చాలా డ్యామేజ్ అవటం వల్ల మరి ఇక్కడి నుంచి కొత్తపట్నం పల్లెపాలెం దాకా 2,75,00,000తోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రోడ్డుకు సంబంధించి మధ్య టౌన్లో, కొత్తపట్నం టౌన్లో ఒక 500 మీటర్లు సిమెంట్ రోడ్డు కూడా, అలాగే పల్లెపాలెంలో కూడా 250 మీటర్లు సిమెంట్ రోడ్డు కూడా వేయటం జరుగుతుంది మధ్యలో. మరి ఇది త్వరగా వెంటనే పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాంట్రాక్టర్ గారు మా డిడిఆర్ కంపెనీ షావుల్ గారు వెంటనే పని మొదలుపెట్టి పని పూర్తి చేస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. వెంటనే పనులు పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ రోడ్డుకు సంబంధించి ఈ బ్రిడ్జి, ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ సంబంధించినటువంటి రోడ్డు దగ్గర 80% పూర్తయింది, మేము ఉన్నప్పుడు 20% పూర్తి చేయలేదని చెప్పి మాట్లాడాడు ఒక ఆయన మాజీ శాసనసభ్యులు. ఆ కాంట్రాక్టర్ దగ్గర మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడాడు. అసలుకి ఆ బ్రిడ్జి స్టార్ట్ చేసింది వాళ్ళ టైంలో, ఆ కాంట్రాక్టర్ మాట్లాడింది వాళ్ళు. ఆ కాంట్రాక్టర్ ఎవడో కూడా మాకు తెలియదు. అతను డబ్బులు తీసుకొని మమ్మల్ని డబ్బులు తీసుకొని మాట్లాడాడు. ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా చేయగలిగిన పనులు ఎమ్మడే చేయించడం, అలాగే ఏమన్నా ఆలస్యమైన పనులు కూడా దాన్ని కూడా చేయగల పనులన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామాన్ని మరి ఆ రోజు పిలవటం జరుగుతుంది. పొద్దునుంచి రాత్రి దాకా ఇక్కడే ఉండి అవసరమైతే ఇంకా అన్ని గ్రామాలు పూర్తి కాకపోతే కూడా మరుసటి రోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అధికారులు అందరూ కూడా వస్తారు. అందరూ కూడా సమస్యల్ని, ముఖ్యంగా ఈ మండలంలోని సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే గడప గడప కూడా ప్రారంభించాం. మధ్యలో కొద్దిగా బ్రేక్ పడింది. ఖచ్చితంగా మిగతా గడప గడప కూడా ఆ రివ్యూ అయిన తర్వాత మళ్ళీ గడప గడప కూడా మరి పునఃప్రారంభించి దాదాపు అన్ని గ్రామాలు కూడా తిరిగేదానికి నేను మొత్తం తిరుగుతాను. కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఎక్కడ ఒంగోలుదా? ఒంగోలు ఇక్కడే అడుగుతుందా? ఇప్పుడు 21వ తేదీ నాడు ఒంగోలులో సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన మైనార్టీలకు సంబంధించినటువంటి సామాజిక సాధికార యాత్ర మరి జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మరి ఇప్పుడే మండల నాయకులు అందరితో మాట్లాడి మొత్తం కూడా మొబిలైజ్ చేసి మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మండల
కార్యకర్తలకి మండల ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ అభిమానులకి, జగన్ గారి అభిమానులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టు ఒంగోలు ఇళ్ల పట్టాల సంగతి మరి ముఖ్యమంత్రి గారు ఈ నెలలోనే డబ్బులు మరి అమౌంట్ వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకటే చెప్పా, ఒంగోలు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి 100 సార్లు చెప్పిన. నాకు తెలియదు ఎట్లాగో తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ మండలంలో సంబంధించి కూడా కొన్ని గ్రామాల్లో మా వాళ్ళు కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యారు. కొంతమంది ముందులో మాకు ఈ స్థలాలు వద్దని అయ్యొద్దని కొన్ని విలేజెస్ పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి 2 మండలాలకు సంబంధించి కొన్ని విలేజెస్ ఉన్నాయి. దానికి కూడా 7 కోట్లు కావాలని చెప్పినారు. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అవి కూడా అయిపోతాయి. మొత్తం కూడా ఈ పల్లెపాలెంలో కానీ ఈత ముక్కల మడనూరు ఈ గ్రామాల్లో ఇక ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. వాటివన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 1-2 నెలలు అన్ని గ్రామాల్లో కానీ మరి ఒంగోలు టౌన్లో కానీ మొత్తం ఇళ్ల స్థలాలు, మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ అంత లెవెలింగ్ చేసి కరెంటు ఇవన్నీ కూడా జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒంగోలు నగరంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత మార్గాలు గోతులతో అధ్వానంగా తయారయ్యాయని, నిత్యం జనం అవస్థలు పడుతున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విమర్శించారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా గోపాల్ నగర్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా. జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ. మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే. సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా. అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి. 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం, ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం, ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం. మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న ఆశయ దీప్తి. మహాశక్తి ప్రతి మహిళకు స్ఫూర్తి, మన చంద్రన్న
అరాచక పాలన అంతం చేద్దామని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికొర మండలం ఉప్పమాగులూరులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోలో అమలు చేసే పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, రాజధాని వికేంద్రీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్ నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టి టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేస్తేనే రాష్ట్రం మళ్లీ గాడిన పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Song mixed by Mahesh Media. ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం అదేవిధంగా రేపు కూడా మనకు కూడా ప్రతి 60 మంది పూర్వకానికి ఉంటే కనుక మనం ఇంకా దగ్గరగా వాళ్ళతో పనిచేయడానికి అవకాశం ఉంది. ఏ విధంగా పనిచేస్తాం తెలుసు. వాళ్ళ మన అంటే సెనెట్ కూడా పిల్లలు ఉంటే అమ్మఒడితే అందరూ ఇద్దరున్న ముగ్గురు పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మన బాబు గారు చెప్పడం జరిగింది. దాదాపు 3,000 ఇస్తామని చెప్పి మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలు అయిపోయింది. అయినా సరే ఇంకా 3,000 రూపాయలు పెన్షన్ కూడా చేయలేకపోయారు. ఇంకా ఈ మోసపోయిన ప్రభుత్వాన్ని ఎమ్మటే పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తా ఉన్నాం, మనం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓటు చేశారు, వీళ్ళు సేల్స్ కోసం ప్రభుత్వం పని చేస్తామని చెప్పి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా హతపరిచారో మనందరూ తెలియదు కాదు. అదేవిధంగా నిన్న కర్నూలు జిల్లాలో లాయర్ని ఎస్సీ చదువుకున్న లాయర్ని ఏ విధంగా రోడ్డు మీద చూపించుకొని కొట్టుకుంటూ చేస్తున్నారు మనందరూ తెలియదు కాదు. కర్నూలులో ముస్లిం కుటుంబాన్ని ఏ విధంగా పంపించారో తెలియదు కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతర ఓట్లేసుకొని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఇవాళ ఎవరైతే ఓటు చేశారో వాళ్ళని వాళ్ళు ఏ విధంగా నరకాయకులు చూపిస్తున్న సంగతి కూడా మనందరూ తెలిసింది. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అర్థమయ్యారో కూడా మనందరూ తెలిసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సిద్ధం పెట్టాం, దాదాపు 4,5 కోట్ల 5 కోట్ల కంటే సిద్ధం పెట్టాం. సిద్ధం పెట్టిన చాలా పెద్ద నీళ్ళు ఉంటుంది, కానీ మోటార్లో గీతలు మొత్తం వాళ్ళ లిఫ్ట్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ బాగు చేస్తాం. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎస్ కలర్ ల్యాబ్ అండ్ స్టూడియోను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నగర వాసుల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ప్రారంభించినట్లు నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేఖర్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. జరిగింది, చాలా సంతోషం. ఇది కూడా ఫోటో ల్యాబ్ మన ఒంగోలులో ఎప్పుడూ లేని విధంగా దీన్ని ఇక్కడ ఒంగోలులో పెట్టడం జరిగింది. మంచి ఎక్విప్మెంటు, మంచి వాతావరణంలో ఈరోజు వాళ్ళిద్దరు కూడా మంచి మనసుతోటి
ఒంగోలు ప్రజలకి అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు పెట్టడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా వాళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక ల్యాబ్ పెట్టారో భవిష్యత్తులో కూడా సక్సెస్ఫుల్గా జరగాలి. ఎందుకంటే మనం చిన్నదానికి కలర్ ప్రింట్కి వీటిలన్నిటికి కూడా మనం విజయవాడ వెళ్ళే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ ప్రింట్లు కావాలన్నా ఏదన్నా కూడా డిజైన్ చేయాలన్నా కూడా అలాంటిది మన ఒంగోలులోనే వీళ్ళు మనందరి కోసం పెట్టినందుకు ధైర్యం చేసి ఈరోజు ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి మన ప్రజలందరి తరఫున కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి సక్సెస్ అయ్యి వీళ్ళు చేసిన బిజినెస్ని కూడా అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని ఆ భగవంతుడితోటి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. దానికి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికి కూడా అదేవిధంగా ఫనీకి అదేవిధంగా శేఖర్కి ల్యాబ్ అండ్ స్టూడియో ఇది స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చింది నా ఫ్రెండ్ శేఖర్. తను నేను కొలాబరేట్ అయ్యి బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని అందరి సహకారంతో మేము ఇంత పెట్టాము. లోపల భయం ఉన్నా చాలామంది సపోర్ట్ మాకుంది కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్ళి విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అన్న రావడం చాలా సంతోషం. ఎంతో ధైర్యాన్ని ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర బీసీ అధ్యక్షులు భాస్కర్రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా తయారు కావాలని, ఉన్నతమైన విలువలతో చదువుకొని పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలని కోరారు. జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కేవి శేషమ్మ, వ్యవస్థాపక అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మాచార్యులు, గుంటూరు వెంకటేశ్వర్లు, పాలేటి వెంకటేశ్వర్లు, పెరమన కమలాకర్, ఎం నాగాంజనేయులు, హెడ్ మాస్టర్ వడ్లవల్లి పద్మ, దేవరకొండ నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. మీ అందరికీ ఇదివరకే చెప్పాను. ఈ పుట్టినరోజు పిల్లల పండుగ మనం చేసుకుంటాం. నిజంగా నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇలా చేసుకుంటున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అందరూ నాయకులంతా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దానికి నిజంగా పిల్లలకి ఆశీర్వాదం కావాలి కదా. పిల్లల పుట్టినరోజు రోజు పిల్లలకి ఆశీర్వాదం కావాలి. పెద్దలందరూ మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీకు కొంచెం మీకు ఇవ్వడానికి కూడా చాలా ఇది ఇచ్చున్నారు, గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి ఇచ్చున్నారు. మనకి మేడం గారు చెప్పినట్టు మనకి ఏది అవసరమైతే అది ఇస్తామని చెప్తున్నారు. అందుకు మీకు నా ధన్యవాదాలు మేడం గారు. ఇక్కడ చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను ఈ స్కూల్కి రీసెంట్గా మే నెలలో వచ్చాను. అందువల్ల నాకు ఇక్కడ పెద్దగా ఎవరు పరిచయం లేదు. మీరే వచ్చి పరిచయం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు చాలా శ్రద్ధగా ఉంటారు సార్. నిజంగా ఇంకా డెవలప్ అవ్వాల్సిన స్కూలు. లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో పిల్లలు ఈ రకంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ పాఠశాల పిల్లలందరినీ పెంచుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాం. మీ సహాయాలు కూడా చాలా అవసరం ఉంటుంది. మనం రేపు సమ్మర్లో కొంచెం పిల్లలు ఇళ్లకు అలా తిరగగలిగితే మీరందరూ నాయకులందరూ పేరెంట్స్తో మీరు మాట్లాడగలిగి మా స్కూల్ స్ట్రెంత్ను పెంచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అదే మాకు మీరు ఇచ్చే అమూల్యమైన అవకాశం. తర్వాత ఈ జగనన్న ఈ సంవత్సరమే కాదు, గత 4 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకి ఈ జగనన్న విద్యా కానుకలు చాలా పిల్లల అభివృద్ధికి చాలా ఉపయోగపడుతున్నాయి. టెక్స్ట్ బుక్లు చూసినప్పుడు అయితే మిర్రర్ ఇమేజ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం కాన్వెంట్లు ధీటుగా మా పిల్లలు ఎక్కడ తక్కువ కాదు అని ఏ పిల్లల్ని చూసినా కూడా ప్రశాంతంగా. ఇప్పుడు మీరు ఒకసారి యూనిఫామ్లో ఉండేవాళ్ళ పిల్లలు లేండి, ఒకసారి యూనిఫామ్తో ఉన్న పిల్లలు చూడండి, అసలు వాళ్ళు చక్కగా. ముఖ్య ప్రధాన ఉపాధ్యాయులు అరైన వారికి నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇది మా వెంకటేశ్వర కాలనీ మా నివాసం మేడం. కాబట్టి ఈ యొక్క మా ఆధ్వర్యంలో ఉన్న ఈ స్కూలు దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే ఈ ఒక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా చిన్నారులు మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ఒక
జీవితాలకి అర్థంగా మీ యొక్క విద్య పనికొస్తుంది. కాబట్టి మీకు విద్య నేర్పించిన గురువు గారికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ గర్వకారణంగా మీరు ఎదగాలని ఈ యొక్క చిల్డ్రన్స్ డే పర్వదినంగా నేను మీకు తెలియపరచుకుంటూ ఈ శుభ సందర్భంలో నా వంతుగా నేను మీకు చేయవలసింది ఏంటంటే, మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి నియమితులై ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తలు కూడా పనిచేస్తున్నాను. నాకు చేతనంతలో మీకు ఈ ఒక్క స్కూల్కు సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలకు నేను సిద్ధంగా ఉండగలను తెలియపరచుకుంటూ, అలాగే మీరు కూడా చక్కటిగా ఉన్న మీ ఒక్క విధానంతో చదువుకుంటూ మంచి భవిష్యత్తులో మీరు రాణించాలని నేను మనసారా ఈ ఒక పరిణామం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నగరంలోని ఆలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వాత్సల్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏవి సుందర్రావు ప్రారంభించారు. ఈ క్యాంపు నందు సుమారు 350 మంది రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు సంస్థ ఎండి డాక్టర్ రమా తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బాలసుమన్, డాక్టర్ రవి, డాక్టర్ వెంకట్, డాక్టర్ అనసూయ, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవసరం అనేది కూడా టెస్టుల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అట్లా స్క్రీనింగ్ చేసి ఆపరేషన్ అవసరమైన వారికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. దానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన వారికి ఒక హెల్త్ కార్డు అందించడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు ద్వారా 1 సంవత్సరం పాటు వివిధమైన వైద్య సేవలు వాళ్ళకి తక్కువ ధరలకి అందుబాటులోకి వస్తుంది. ఆ హెల్త్ కార్డు విషయాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి గారు మీకు మళ్ళీ వివరిస్తారు. సో ఆ హెల్త్ కార్డు ద్వారా ఇంకా అర్హులైన వారికి మన అనుబంధ హాస్పిటల్ అయిన వాత్సల్య హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది ఒక ముఖ్యమైన వ్యాధి. ప్రపంచంలో ప్రకాశం జిల్లా సరైన సదుపాయాలు లేక, అంటే ఇంటి దగ్గర సరిగ్గా చూసుకోలేక మనం ఎక్కడ పెట్టాలనేది చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి మన ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది అందుబాటులో తెస్తున్నాం. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది మిగతా జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి, మన ప్రకాశం జిల్లాలో ఇంతవరకు అందుబాటులో లేదు. సో చాలామంది పేద ప్రజలు ఏంటంటే ఆ ముసలి వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి కేర్ ఎట్లా ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కనుక అడ్మిట్ చేస్తే అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి ఫిజియోథెరపీ ఫెసిలిటీసు, అట్లాగే మెడికల్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషలిస్ట్ పర్యవేక్షణలో జరుగుతుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, పేరెంట్స్ కూడా, పిల్లలు. సో ఇటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ అందుబాటులో తేబోతున్నాం. వివరాలు ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము. సో ఈ సదుపాయాల్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. క్యాంప్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఒక ప్రివిలేజ్ కార్డుని అందించడం జరుగుతుంది. ఇది ఆలూరి ఆరోగ్య రక్ష అని పేరు పెట్టి దీన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీని ద్వారా వారికి పేద మధ్యతరగతి వర్గాల పేషెంట్స్కి 1 year వరకు మా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కన్సల్టేషన్కి వారేమి పే చేయాల్సిన అవసరం లేదు. 1. 2, వారికి ఏదైనా టెస్టులు అవసరమైతే దాని మీద ఒక 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. వాళ్ళు ఏదైనా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తే కనుక 1 year లోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 1+4 కానీ 1+3 కానీ ఏ మెంబర్స్ అయినా కూడా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి 15% ఇన్పేషెంట్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా నీ రీప్లేస్మెంట్స్ ఎక్కడా లేని విధంగా 1,50,000 విలువ కలిగిన నీ రీప్లేస్మెంట్స్ని 95,000 రూపాయలకే మనం చేస్తూ ఉన్నాం హాస్పిటల్లో. ఇంకా మాకు అఫోర్డబిలిటీ లేదు సార్, కొంచెం తగ్గించిందంటే కూడా దాని మీద కూడా వారి ఆర్థిక స్థితిని పరిశీలించి తగ్గించి చేయడానికి మేము అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అంటే అంత సౌహృద్భావంతో మేనేజ్మెంట్ ముందుకు వచ్చారు. అందరికీ కూడా ఇలా ఇబ్బంది పడే వాళ్ళని స్కాటర్ చేసి వాళ్ళ మెడికల్ నీడ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో సింగయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి దాని ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే స్పైన్ సర్జరీస్ డాక్టర్ ఏవి సుందరరావు గారు ఫస్ట్ న్యూరో సర్జన్ ఇన్ ఒంగోలు టౌన్. నిమ్స్లోను అపోలో హాస్పిటల్స్లో అనేక విశేషంగా సేవలు అందించి ఈ ప్రకాశం జిల్లాలో వారి ఆరిజిన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంతో సాయి న్యూరో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు దాన్ని. అప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక రకాల స్పైన్ సర్జరీస్, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ఏమున్నా కూడా ఇంతకుముందు రిఫర్ టు గుంటూరు అనేవాళ్ళు, గుంటూరు విజయవాడ అట్లా వెళ్లాల్సి వచ్చేది.
ఈ ట్రాన్సిట్లోనే చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి ఇబ్బందులు లేకుండా బెస్ట్ ఎమర్జెన్సీ కేర్ని అండ్ ట్రామా కేర్ని ఈ టౌన్కి తీసుకొచ్చిన సుందరరావు. అప్పట్లో ఎలా ఉండేది, డాక్టర్స్ అంటే ఫీజెస్ ఈ విషయంలో ఎలా ఉండేది అనేది మెయిన్గా మేము చిన్నప్పటి నుంచి చూసాం అనమాట. ఇప్పుడంతా ఈ కార్పొరేట్ ఇట్లా అయిపోయి ప్రతిదానికి అంత ఒక కమర్షియల్గా బిజినెస్ లాగా తయారైపోయింది. మెయిన్ మా సర్వీస్ మోటో ఏంటంటే నిజంగా పేదవారికి, అవసరమైన వారికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వెళ్ళాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా సర్వీస్ అందించడం జరుగుతుంది. సో ఇది అవసరమైన పేద ప్రజలకు ఉపయోగపడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో అది అట్లా అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. అలానే దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో రిహాబిలిటేషన్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే మెయిన్గా ఈ రిహాబిలిటేషన్ అని అంటే ఎక్స్ట్రీమ్లో అంటే ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, అట్లానే కొంతమంది బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు, లేదు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు. ఇట్లా చాలామంది ఈ ఓల్డ్ ఏజ్తో బాధపడే సమస్యలతో కొంతమంది అంటే ఎట్లా అంటే ఒక పెరాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్లో బెడ్ సోర్స్ అంటే బెడ్ మీదే ఉండటం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఇట్లా ఉండే వాళ్ళకు కూడా మన హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ అందించడం కూడా. గీతా మందిర్ భక్త బృందం ఆధ్వర్యంలో యమ విధిని పురస్కరించుకొని అన్నాచెల్లెల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరికి సారి సమర్పించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.